వాక్యానికి అనుగుణముగా మన జీవితాలు ప్రతిబింబింప చేయాలి అని ఆశపడేటువంటి మనకు యెహోషువ గ్రంథకర్త ఒక అద్భుతమైన వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినడలా. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అంటే, నీ మార్గము వర్ధిలింప చేసుకుని చక్కగా ప్రవర్తించేదమని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కుమారుడు తన జీవితంలో చక్కగా ప్రవర్తించటానికి ఏంటి సాదృశ్యం అంటే దేవుని వాక్యమే సాదృశ్యం. కుమారుడు ధర్మశాస్త్రాన్ని గాని తన దేవుడు తనకు ఆజ్ఞాపించిన వాటిని ఎక్కడ మీరిపోలేదు. ఆయన ఎక్కడైనా మీరిపోలేదు. ఆయన మీరలేదు కనుకనే దేవుని ఆశీర్వాదాలకు నిలయమైన కుమారుడిగా ఆయన ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం.